ఈరోజు చర్చకు స్వాగతం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక్కసారి గమనిస్తే అన్నీ కదులుతూనే ఉంటాయి. నడుచే మనుషుల నుండి అంతరిక్షంలోకి దూసుకుపోయే రాకెట్ల వరకు. ఈ కదలికల వెనుక ఉన్న కొన్ని నియమాలను, వాటి రహస్యాలను అర్థం చేసుకోవడానికి భౌతిక శాస్త్రవేత్తలు ఒక భాషను వాడతారు. అదే చలన సమీకరణాలు. ఈరోజు మనం ఈ భాషను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. సరిగ్గా చెప్పారు. ఇవి కేవలం పరీక్షల్లో మార్కుల కోసం బట్టి పట్టే ఫార్ములాలు కాదనమాట. ఒక వస్తువు యొక్క ప్రయాణాన్ని, అంటే దాని గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా చెప్పగల ఒక గణిత కథ ఇది. గణిత కథ బావుంది పదం. అయితే ఈ కథ మొత్తానికి ఒకే ఒక చాలా ముఖ్యమైన నిబంధన ఉంది. ఒక కండిషన్ ఉందా? అవును. మనం చర్చించే ఈ సమీకరణాలన్నీ కేవలం సమత్వరణంతో కదిలే వస్తువులకు మాత్రమే వర్తిస్తాయి. సమత్వరణం అంటే యూనిఫామ్ యాక్సిలరేషన్. కరెక్ట్. అంటే వేగంలో మార్పు స్థిరంగా ఉండాలి. అంటే ఒక కారు వేగం ప్రతి సెకండ్కు 2 మీటర్ల చొప్పున పెరుగుతూ ఉంటే ఆ పెరుగుదల అలాగే స్థిరంగా ఉండాలి. అంతేకాని ఒక సెకండ్లో 2, మరో సెకండ్లో 5 పెరిగితే ఈ సమీకరణాలు పనిచేయవు. సరిగ్గాదే. ఇది చాలా కీలకమైన విషయం. సరే, ఈ కథలోకి వెళ్లే ముందు ఇందులో ఉండే ముఖ్య పాత్రలను పరిచయం చేసుకుందామా? తప్పకుండా. ఈ సమీకరణాల నాటకంలో 5 ప్రధాన పాత్రలుంటాయి. 5, ఓకే. అవి: యు అంటే వస్తువు ప్రయాణం మొదలుపెట్టినప్పుడి వేగం, ప్రారంభ వేగం. వి ప్రయాణం ముగిసేనాటి వేగం లేదా తుది వేగం. ఏ ప్రతి సెకండ్కు వేగంలో వచ్చే మార్పు అంటే త్వరణం. ఎస్ వస్తువు ప్రయాణించిన దూరం అంటే స్థానభ్రంశం. చివరగా టి ఈ ప్రయాణానికి పట్టిన సమయం. యు, వి, ఏ, ఎస్ మరియు టి ఈ 5 పాత్రల మధ్య ఉన్న సంబంధాలే మన చలన సమీకరణాలన్నమాట. అవును. చాలా బాగుంది. ఈ 5 పాత్రలను ఉపయోగించి మొదటి సమీకరణం కథలోకి వెళ్దాం. చాలా సింపుల్గా ఉంటుంది. v = u + at. అసలిది ఎక్కడ్నుండొచ్చింది? దీని వెనుకున్న లాజిక్ ఏమిటి? చాలా మంచి ప్రశ్న. దాని మూలం త్వరణం అనే పదం యొక్క నిర్వచనంలోనే ఉంది. త్వరణమంటే ఏమిటి? ఒక సెకండ్లో వేగంలో ఎంత మార్పు వస్తుందో చెప్పేదే కదా. అవును, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటాం కదా. కరెక్ట్. ఉదాహరణకు ఒక బైక్ త్వరణం 2 మీసెకండ్² అనుకుందాం. అంటే ప్రతి సెకండుకు దాని వేగం 2 మీసెకండ్ పెరుగుతోందని అర్థం. ఓకే, అర్థమైంది. ఇప్పుడు ఒక వస్తువు యు వేగంతో మొదలైందనుకుందాం. దాని త్వరణం ఏ. టీ సెకండ్ల తర్వాత దాని వేగం ఎంత పెరుగుతుంది? ప్రతి సెకండ్కు ఏ చొప్పున టీ సెకండ్లకు. ఏని టీ సార్లు గుణిస్తే వచ్చేంత, అంటే ఏటీ పెరుగుతుంది. సింపుల్. అంటే దాని చివరి వేగం v అనేది దాని మొదటి వేగం uకి అదనంగా పెరిగిన వేగం atని కలిపితే వస్తుంది. అందుకే v = u + at. అద్భుతం. కరెక్ట్. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న ఒక కారు గ్రీన్ లైట్ పడగానే 2 మీసెకండ్² త్వరణంతో కదలడం మొదలుపెట్టింది. 5 సెకండ్ల తర్వాత దాని వేగం ఎంత ఉంటుంది? ఇక్కడ కారు ఆగి ఉంది కాబట్టి దాని ప్రారంభ వేగం u0. త్వరణం a = 2. సమయం t = 5. ఇప్పుడు ఈ విలువలన్నీ ఫార్ములాలో పెట్టి చూద్దాం. v = 0 + 2 × 5 అంటే 10 మీసా. అంటే 5 సెకండ్ల తర్వాత ఆ కారు సెకనుకు 10 మీటర్ల వేగంతో వెళ్తూ ఉంటుంది. చాలా స్పష్టంగా ఉంది. సరిగ్గా అంతే. మొదటి సమీకరణం మనకు వేగానికి, సమయానికి మధ్య సంబంధాన్ని చక్కగా చెప్పింది. అయితే భౌతిక శాస్త్రంలో మనం తరచుగా అడిగే తర్వాతి ప్రశ్న, సరే, అంత వేగంతో వెళ్తోంది బాగానే ఉంది, కాని అది ఎంత దూరం వెళ్ళింది? దానికి సమాధానం చెప్పడానికే మన దగ్గర రెండవ సమీకరణం ఉంది కదా, s = ut + ½ at². అవును. ఈ సమీకరణం ఒక వస్తువు ప్రయాణించిన దూరాన్ని, అంటే స్థానభ్రంశాన్ని లెక్కిస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే దూరాన్ని కనుక్కోడానికి మనకు తుదివేగం vతో పనిలేదు. v అవసరం లేదా? లేదు. ప్రారంభ వేగం, త్వరణం, సమయం తెలిస్తే చాలు. ఇది ఎలా పనిచేస్తుంది? దీని వెనుకున్న ఆలోచన ఏమిటి? దీన్ని 2 భాగాలుగా చూడొచ్చు. మొదటి భాగం ut. ఒకవేళ వస్తువుకు త్వరణం లేకపోతే, అంటే అది ఒకే వేగంతో u ప్రయాణిస్తుంటే t సమయంలో అది ut దూరం వెళ్తుంది. ఇది మనకు తెలిసిందే. అవును, దూరం = వేగం × సమయం. బేసిక్ ఫార్ములా. ఇప్పుడు రెండో భాగం ½ at². త్వరణం కారణంగా వస్తువు వేగం పెరుగుతూ ఉంటుంది కాబట్టి
అది అదనంగా కొంత దూరం ప్రయాణిస్తుంది. ఆ అదనపు దూరమే ఈ హాఫ్ AT². ఆసక్తికరంగా ఉంది. అంటే త్వరణం లేకపోతే ప్రయాణించే దూరం ప్లస్ త్వరణం వల్ల అదనంగా ప్రయాణించే దూరం. బావుంది. ఇందాకటి కారు ఉదాహరణనే తీసుకుందాం. అది 5 సెకండ్లలో ఎంత దూరం ప్రయాణించి ఉంటుంది? ఆ కారు ప్రారంభ వేగం u = 0, త్వరణం a = 2 m/s, సమయం t = 5 సెకండ్లు. ఫార్ములాలో పెడితే s = 0 × 5 ప్లస్ ½ × 2 × 5². అంటే s = 0 ప్లస్ ½ × 2 × 25. ఇది 25 మీటర్స్ అవుతుంది. ఆ కారు 5 సెకండ్లలో 25 మీటర్ల దూరం ముందుకు వెళ్ళిందన్నమాట. ఇప్పుడు మూడవ సమీకరణం గురించి చూద్దాం. ఇది కూడా దూరాన్ని లెక్కించడానికే. s = ½ of u ప్లస్ vt. రెండో సమీకరణం ఉండగా మళ్ళీ దీని అవసరమేమొచ్చింది? మంచి పాయింట్. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ సమీకరణంలో త్వరణం అంటే ఏ అనే పాత్ర లేదు. ఓ, ఇందులో ఏ లేదా? లేదు. కొన్నిసార్లు ఒక సమస్యలో మనకొక వస్తువు ఎంత వేగంతో మొదలయింది, ఎంత వేగంతో ముగించింది, ఎంత సమయం పట్టింది అని మాత్రమే ఇస్తారు. దాని త్వరణం మనకు తెలియదు. అలాంటి సందర్భాలలో ఇది ఒక అద్భుతమైన షార్ట్కట్. అంటే ప్రతి సమీకరణం ఒక ప్రత్యేకమైన సమస్యను పరిష్కరించడానికే పుట్టిందన్నమాట. ఖచ్చితంగా. ఈ సమీకరణం వెనుకున్న లాజిక్ సరాసరి వేగం. ఒక వస్తువు సమత్వరణంతో ప్రయాణిస్తున్నప్పుడు దాని సరాసరి వేగాన్ని u+v/2గా తీసుకోవచ్చు. ఈ సరాసరి వేగాన్ని సమయంతో గుణిస్తే మనకు మొత్తం ప్రయాణించిన దూరం వస్తుంది. ఉదాహరణకు ఒక రైలు 5 మీటర్ల/సెకండ్ వేగంతో ఒక స్టేషన్ నుండి బయలుదేరి 10 సెకండ్లలో 25 మీటర్ల/సెకండ్ వేగాన్ని అందుకుంది. ఈ 10 సెకండ్లలో అది ఎంత దూరం ప్రయాణించింది? ఇక్కడ మనకు త్వరణమివ్వలేదు. ఈ ఫార్ములా వాడితే చాలా సులభం. s = ½ × 5 + 25 × 10. అంటే ½ × 30 × 10. ఇది 150 మీటర్లవుతుంది. చూడండి, త్వరణం విలువ కనుక్కోవాల్సిన అవసరం లేకుండానే మనం స్థానభ్రంశాన్ని కనుగొనగలిగాం. చాలా ఉపయోగకరంగా ఉంది. అవును. సరే, ఇప్పటివరకు మనం చూసిన 3 సమీకరణాలలో సమయం అంటే t ఒక ముఖ్య పాత్ర పోషించింది. కాని కొన్నిసార్లు మనకు ఎంతసేపు ప్రయాణించిందో తెలియదు, కాని ఎంత దూరం వెళ్ళిందో తెలుస్తోంది. అలాంటి పరిస్థితులలో మనకు ఉపయోగపడే మరో శక్తివంతమైన సమీకరణముంది కదా, v² = u² + 2as. అవును. దీని భౌతికశాస్త్ర విద్యార్థులు టైమ్లెస్ ఈక్వేషన్ అని సరదాగా పిలుచుకుంటారు. టైమ్లెస్ ఈక్వేషన్. ఎందుకంటే ఇందులో సమయం అనే చరరాశి లేదు. ఇది దీని ప్రత్యేకత. పోటీ పరీక్షలలో సమయాన్ని ఆదా చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ప్రయాణానికి పట్టిన సమయం తెలియకపోయినా తుది వేగాన్ని సులభంగా లెక్కించవచ్చు. ఈ సమీకరణాన్ని అర్థం చేసుకోవడానికి ఒక విమానం ఉదాహరణ తీసుకుంటే బాగుంటుంది. ఊహించుకోండి, ఒక విమానం రన్వే మీద 60 మీస వేగంతో మొదలై 5 మీసే² త్వరణంతో వేగం పుంజుకుంటోంది. అది గాల్లోకి లేవడానికి 1500 మీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తే ఆ దూరం చివర దాని వేగమెంతుంటుంది? 60² + 2 × 5 × 1500. 60² అంటే 3600. అవును, 3600 + 15,000 అంటే 18,600. కాబట్టి v అనేది √18,600 అవుతుంది. ఇది సుమారుగా 136.4 మీసే. అంటే ఆ విమానం టేకాఫ్ అయ్యే క్షణంలో అంత వేగంతో ఉంటుందన్నమాట. సరిగ్గా అంతే. అద్భుతంగా ఉంది. ఇక మన జాబితాలో చివరిది 5వ సమీకరణం. s = vt + ½ ఇది కూడా దూరాన్ని కనుగొనడానికే. కానీ ఇది మిగతా వాటికన్నా కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. ఇందులో ప్రారంభ వేగం u లేదు. దాని బదులు తుది వేగం v ఉంది. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఇది చాలా ఆసక్తికరమైన సమీకరణం. దీన్ని మనం ఒక సమస్యను చివరి నుండి చూస్తున్నట్లుగా భావించవచ్చు. ఒక వస్తువు ప్రయాణం ముగించినప్పుడు దాని వేగం, పట్టిన సమయం, దాని త్వరణం మనకు తెలిసినప్పుడు అది ఎంత దూరం ప్రయాణించిందో కనుక్కోడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓ, రివర్స్లో వెళ్తున్నట్టు. ఒక రకంగా అంతే. ముఖ్యంగా బ్రేకులు వేసినప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఒక కారు బ్రేకులు వేసి ఆగిపోయిందనుకుందాం. అప్పుడు దాని తుది వేగం v0 అవుతుంది. ఆగిపోవడానికి ఎంత సమయం పట్టిందో, దాని రుణత్వరణం ఎంతో తెలిస్తే బ్రేకులు వేసినప్పటినుండి అది ఎంత దూరం ప్రయాణించిందో లెక్కించవచ్చా? ఖచ్చితంగా. దానికి బదులు ఇంకో ఉదాహరణ చూద్దాం.
ఒక వస్తువు 3 సెకన్ల ప్రయాణం తర్వాత 20 మీసే తుదివేగాన్ని 2 మీసే స్క్వేర్ త్వరణాన్ని కలిగి ఉంటే అది ప్రయాణించిన దూరమెంత? s = 20 × 3 ప్లస్ హాఫ్ ఇంటూ 2 × 3 స్క్వేర్. అంటే 60 ½ ఇంటూ 2 ఇంటూ 9. అంటే 69. అవును, 51 మీటర్లు. ఇందులో మనకు ప్రారంభ వేగం ఎంతనేది తెలియాల్సిన అవసరం రాలేదు. అర్థమైంది. అంటే మన దగ్గర ఉన్న డేటాను బట్టి సరైన సమీకరణాన్ని ఒక టూల్లా ఎంచుకోవాలి. ఈ సంఖ్యలు ఫార్ములాలు బానే ఉన్నాయి. కానీ కొన్నిసార్లు ఒక చిత్రం 1000 పదాలతో సమానమంటారు కదా, ఈ సమీకరణాలను గ్రాఫుల రూపంలో కూడా చూడొచ్చా? తప్పకుండా. గ్రాఫులు ఈ సమీకరణాల వెనుక ఉన్న కథను దృశ్యమానంగా చూపిస్తాయి. ముఖ్యంగా వేగం, సమయం గ్రాఫ్ చాలా శక్తివంతమైనది. వెలాసిటీ టైం గ్రాఫ్. అవును, ఈ గ్రాఫ్లో మనం గీసే గీత యొక్క వాలు అంటే స్లోప్ ఆ వస్తువు యొక్క త్వరణాన్నిస్తుంది. గీత నిటారుగా ఉంటే త్వరణం ఎక్కువ, ఫ్లాట్గా ఉంటే త్వరణం తక్కువ. ఒకవేళ గీత సమాంతరంగా ఉంటే త్వరణం 0 అంటే వస్తువు స్థిర వేగంతో వెళ్తోందన్నమాట. అంతేకాదు, అదే వేగం సమయం గ్రాఫ్ కింద ఉన్న వైశాల్యం అంటే ఏరియా ఆ వస్తువు యొక్క స్థానభ్రంశాన్ని ఇస్తుందని కూడా నేను చదివాను. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. అసలు వైశాల్యానికి దూరానికి సంబంధమేమిటి? ఇది చాలా చక్కని ఆలోచన. ఎందుకంటే గ్రాఫ్లో ప్రతి చిన్న క్షణంలోనూ వస్తువు ఎంత దూరం ప్రయాణించిందో వేగం ఇంటూ సమయం ఒక చిన్న దీర్ఘచతురస్రంగా ఊహించుకుంటే ఓకే, మొత్తం ప్రయాణించిన దూరం ఆ చిన్న దీర్ఘచతురస్రాలన్నిటినీ కలపడమే. అదే గ్రాఫ్ కింద ఉన్న మొత్తం వైశాల్యం అవుతుంది. అందుకే ఇది అంత శక్తివంతమైన పద్ధతి. అద్భుతం. అంటే ఫార్ములాలు మర్చిపోయినా గ్రాఫ్ గీసి దాని వాలు, వైశాల్యం కనుగొంటే చాలు, సమాధానం వచ్చేస్తుందన్నమాట. ఇది సమస్యలను పరిష్కరించడానికి ఒక విజువల్ షార్ట్కట్ లాంటిది. సరిగ్గా చెప్పారు. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయానికి వద్దాం. ఈ లెక్కలు చేసేటప్పుడు మనం తరచుగా చేసే ఒక పెద్ద తప్పుంది. లేంటది? అది దిశను అంటే డైరెక్షన్ను పట్టించుకోకపోవడం. అంటే ప్లస్ మైనస్ గుర్తులు సరిగ్గా పెట్టకపోవడమా? అవును. వేగం, త్వరణం, స్థానభ్రంశం అనేవి సదిశ రాశులు, వెక్టర్ క్వాంటిటీస్. అంటే వాటికి పరిమాణంతో పాటు దిశ కూడా ఉంటుంది. ఉదాహరణకు, ఇంటి నుండి 5 కిలోమీటర్లు తూర్పుకు వెళ్తే స్థానభ్రంశం 5 కిలోమీటర్లు తూర్పు. కానీ 5 కిలోమీటర్లు తూర్పుకి వెళ్ళి మళ్ళీ 5 కిలోమీటర్లు పడమరకు తిరిగొస్తే మీరు ప్రయాణించిన దూరం 10 కిలోమీటర్లు. కానీ మీ స్థానభ్రంశం 0. ఎందుకంటే మీరు మొదలుపెట్టిన చోటికే వచ్చేశారు. దిశ మొత్తం కథనే మార్చేస్తుంది. దీనికొక మంచి ఉదాహరణ మనం ఒక బంతిని పైకి విసిరినప్పుడు కదా. బంతి పైకి వెళ్తున్నప్పుడు గురుత్వ త్వరణం కిందకి పనిచేస్తుంది. కాబట్టి మనం త్వరణాన్ని -g అంటే సుమారుగా -9.8 మీటర్/సెకండ్² గా తీసుకుంటాం. కరెక్ట్. అదే బంతి కిందకి పడుతున్నప్పుడు దాని వేగం, గురుత్వ త్వరణం రెండూ ఒకే దిశలో ఉంటాయి కాబట్టి త్వరణాన్ని +g గా తీసుకుంటాం. అవును, ఈ చిన్న గుర్తుమార్పు మొత్తం లెక్కను మార్చేస్తుంది. అలాగే బ్రేకులు వేసినప్పుడు ఏమి జరుగుతుంది? వేగం ముందుకుంటే త్వరణం వెనక్కుంటుంది. అందుకే దాన్ని రుణత్వరణం లేదా మందగమనం అంటాం. డ్రైవింగ్ నేర్చుకుంటున్న కొత్తలో సడన్గా బ్రేక్ వేయాల్సొస్తే శరీరం ముందుకు దూసుకెళ్తుంది కదా, ఆ ఫీలింగ్. ఆ క్షణంలో మన శరీరం అనుభవించేది అదే రుణత్వరణం. దానివల్లే మన వేగం తగ్గుతుంది. ఇక స్వేచ్ఛాపతనం అంటే ఫ్రీఫాల్ గురించి మాట్లాడుకుందాం. ఒక వస్తువును ఏ బలం లేకుండా కేవలం గురుత్వాకర్షణ వల్ల కిందకి పడినిస్తే దాని త్వరణం ఎలా ఉంటుంది? గాలి నిరోధాన్ని నిర్లక్ష్యం చేస్తే దాని త్వరణం స్థిరంగా ఉంటుంది. భూమిపై దాని విలువ సుమారుగా 9.8 మీటర్². ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ త్వరణం వస్తువు ద్రవ్యరాశిపై ఆధారపడి ఉండదు. అవును, అంటే ఒక ఏనుగును, ఒక చీమను ఒకే ఎత్తు నుండి గాలిలేని ప్రదేశంలో వదిలేస్తే రెండూ ఒకేసారి నేలను తాకుతాయి. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. గెలీలియో చేసిన ప్రయోగం ఇదే కదా. అదే. సరే, ఈరోజు చర్చను ముగించే ముందు ఒకసారి మనం ఏం నేర్చుకున్నామో సింహావలోకనం చేద్దాం. కదిలే వస్తువుల ప్రవర్తనను వివరించే 5 ప్రాథమిక సమీకరణాలను చూశాం. ప్రతి సమీకరణం ఒక ప్రత్యేక సందర్భంలో ఒక ప్రత్యేకమైన తెలియని రాశిని కనుగొనడానికి ఎలా ఉపయోగపడుతుందో ఉదాహరణలతో సహా అర్థం చేసుకున్నాం. అంతేకాక ఈ సమీకరణాల వెనుకున్న దృశ్యరూపాన్ని అంటే గ్రాఫులను, వాటి ప్రాముఖ్యతను చర్చించాం. లెక్కలు చేసేటప్పుడు దిశ యొక్క ప్రాముఖ్యతను అంటే సదిశ రాసుల స్వభావాన్ని కూడా తెలుసుకున్నాం.
ఈ సమీకరణాలు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాదు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఇవి ఒక పునాది లాంటివి. నిజమే. అయితే మనం పదే పదే చెప్పుకున్నట్లు ఈ సమీకరణాలన్నీ సమత్వరణం ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి. కాని నిజ జీవితంలో ట్రాఫిక్లో వెళ్లే కారు త్వరణం నిరంతరం మారుతూ ఉంటుంది. ఇది ఈ సమీకరణాల యొక్క ఒక పరిమితి. అవును. కానీ సంక్లిష్టమైన చలనాలను అర్థం చేసుకోవడానికి ఇవి ఒక అద్భుతమైన ప్రారంభ స్థానం. సరిగ్గా. ఇక్కడే ఈ చర్చను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మనం చర్చించిన సమీకరణాలన్నీ సమత్వరణం ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి. మరి ఒకవేళ ఒక రాకెట్ అంతరిక్షంలోకి వెళ్తున్నప్పుడు దాని ఇంధనం మండుతున్న కొద్దీ దాని ద్రవ్యరాశి తగ్గుతూ దాని త్వరణం నిరంతరం పెరుగుతూ ఉంటే, అంటే అసమత్వరణం నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్తో కదులుతుంటే దాని చలనాన్ని, దాని వేగాన్ని ఎలా గణిస్తారు?